ఈ వాంఛాకల్పత అనే అమ్మవారిని శ్రీ విద్యా గణపతి అంటారు, వైనాయకి అంటారు, ఇంకా వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. ఇందులో ఏంటంటే అమ్మవారు ముఖం మాత్రం వినాయకుడితో ఉంటుంది, మిగిలిన శరీర భాగం అంతా స్త్రీ రూపంతో ఉంటుంది. అటువంటి వైనాయకి దేవి మనం కోరిన కోరికల్ని తీరుస్తుంది అని ఒక నమ్మకంతో జరిగే హోమం ఇది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే కొన్ని వేద మంత్రాలతో పాటుగా ఒక సంవాద సూక్తం అని చెప్పి 4 రుక్కులు ఉంటాయి. అంటే ఎవరి మధ్యనైతే మనకి భేదాభిప్రాయాలు ఉంటాయో అటువంటి భేదాభిప్రాయాలు జరిగిన ఒక దంపతులు ఉన్నారు, నవదమయంతులు అనే వాళ్ళు ఉన్నారు. వారిద్దరూ వివాహం అయిన తర్వాత చిన్న భేదాభిప్రాయం వల్ల కారణాంతరాల వల్ల వాళ్ళు విడిపోవాల్సి వస్తుంది. ఇది దమయంతి నలోపాఖ్యానంలో ఉండే 4 రకాలైన సంవాద సూక్తుల రుక్కులతోటి సంపుటీకరణం చేసి వేద మంత్రాలతో సంపుటీకరణం చేసిన, అలాగే శ్రీ విద్యా మూల మంత్రాలతో సంపుటీకరణం చేయబడ్డ దానికి దీన్ని ఇప్పుడు మేము ప్రారంభిస్తున్నాం. ఇది 4 అధ్యాయాలు ఉంటుంది. అంటే ఒక్కొక్క దాంట్లో 14 మంత్రాలు ఉంటాయి. 14 మంత్రాలు అయిపోయిన తర్వాత ఆ సంవాద సూక్త నరదమయంతులు ఏమైతే అనుకుంటారో దాని గురించి ఒక శ్లోకం ఉంటుంది. వాటిని నమస్కారం చేసుకోవాలి. అందరూ కూర్చొని నమస్కారం చేసుకుంటూ మీ మనసులో ఎవరితో అయితే మీకు పొరపచ్చాలు లేకుండా ఉండాలి, వారితో మనకు అనుకూలంగా ఉండాలి, మనకు అన్ని పనులు అనుకూలంగా జరగాలి అనుకునేవాళ్ళు మీ మనసులో మీరు అనుకుంటూ నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకునే చెప్తాం మీరు నమస్కారం చేసుకోవాలి అని. ఆ మంత్రం వింటూ నమస్కారం చేసుకోండి.